ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వచ్చారు అధ్యక్ష. కోవిడ్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా మంది క్రైసిస్ ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేజ్ చేసుకోవడానికి క్రైమ్ అనేది కొత్త పుంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయడం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అంటే షెల్ కంపెనీస్ నుంచి, అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష. అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి 5,000 4,000 అనేది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అధ్యక్ష. ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా పిల్లలు వాళ్ళని అడగలేక, తల్లిదండ్రులు అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష. ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందని అదృష్టం అధ్యక్ష.